లూకా శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అచ్చట 40 దినములు సైతానుచే శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఆ దినములు గడిచిన అనంతరము ఆకలిగొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలనే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానం ఇచ్చెను. అంతటా సైతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచంలోని రాజ్యములన్నిటిని చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవములెల్లా నీకిచ్చేదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇదంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకొని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను, నీవు దేవుని కుమారుడవైనచో ఇచ్చటి నుండి కిందికి దూకుము. ఏలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఇది ఏలిన వారి వాక్కు.